అడాప్టర్ నుంచి 20 వోల్ట్స్ అనేది అడాప్టర్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫీజ్ ఫీజ్ అవుట్పుట్, తర్వాత ఇండక్టర్స్, ఇన్పుట్ అవుట్పుట్, 2 ఇండక్టర్స్ ఉంటే 2 ఇండక్టర్స్కి వస్తుంది. తర్వాత ఫస్ట్ మాస్ఫెట్ ఇన్పుట్ అనేది, ఈ ఫస్ట్ మాస్ఫెట్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ రావాలంటే గేట్ వోల్టేజ్ రావాలి. గేట్ అది కాదు, సో సెకండ్ మాస్ఫెట్ ఇన్పుట్, సెకండ్ మాస్ఫెట్ అవుట్పుట్. ఈ సెకండ్ మాస్ఫెట్ అవుట్పుట్ రావాలంటే కూడా గేట్ అనేబుల్ అనేది రావాలి. ఇటు సైడ్ ఫస్ట్ పిన్. గేట్ దగ్గర 5 వోల్టేజ్ చూపించిందంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇది బోర్డు ట్రాక్లో ఒకటి సింగిల్ ట్రాక్ 4 ట్రాక్స్, ఈ 4 ఒకటి, ఈ 3 ఒకటి, ఇది ఒకటి. అదొకటి అంతా అలా చూసుకుంటే సరిపోతుంది, దానికి కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. ఇంకనా నెక్స్ట్ మెయిన్ సిఎస్ఆర్ మీదకి వెళ్తుంది. మెయిన్ సిఎస్ఆర్ ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడ నుంచి మదర్ బోర్డులో ర్యామ్ సెక్షన్, స్టెప్ డౌన్ సెక్షన్, వీటికన్నింటికి మదర్ బోర్డు సప్లై అవుతుంది. తర్వాత మన ఛార్జింగ్ ఐసీకి వెళ్ళాలి. ఛార్జింగ్ ఐసీకి విఎన్ రావాలండి. అక్కడ 19 వోల్టేజ్ వస్తుంది ఫస్ట్. 19 వోల్టేజ్ వీడిని ఎక్కడ వస్తుంది? ఈ రైస్ 19 వోల్టేజ్. తర్వాత 3.2 వోల్టేజ్ డివైడర్ ద్వారా ఒకటి రావాలి అన్న. ఏసీ డిటెక్ట్ పిన్ రావాలి. అది రెసిస్టర్ దగ్గర వచ్చింది. ఇక్కడ రిజిస్టర్ దగ్గరికి వస్తుంది. అంటే ఇది ఎలాగ ఐడెంటిఫికేషన్ చేస్తుంది, అక్కడికి వస్తుంది, ఇది అని ఎలా తెలుస్తుంది? మనకి దాంట్లో సిస్టమేటిక్లో చూసుకుంటే అర్థమైపోతుంది. సిస్టమేటిక్ లేదా బోర్డులో చూసుకోవాలి. ఎగ్జాక్ట్ ఏ కెపాసిటర్ తర్వాత ఏది అనేది మనకు అర్థమైపోతుంది. అందులో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ